కన్నీళ్లకే కన్నీరొచ్చే దృశ్యాలివి. కష్టం కూడా కంటతడి పెట్టే విషాద సన్నివేశాలివి. ఒక్కొక్కరిది ఒక్కో విషాదగాథ. సిగాచిలోనే పనిచేస్తున్న రమ్యశ్రీ, నిఖిల్ రెడ్డి వాళ్ళిద్దరికీ పెళ్లై కేవలం 2 నెలలు కూడా కాలేదు. ప్రేమించి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో వాళ్ళు అడుగు పెట్టగానే బ్లాస్ట్ జరిగి ఇద్దరు ఒకేసారి కన్నుమూశారు. నవదంపతుల నవజీవన ప్రయాణం అసలు మొదలు కాకముందే ముగిసిపోయింది. ఇక ఈ ప్రమాదంలో భీమ్రావ్ బాడీ అయితే 75% కాలిపోవడంతో అతడి భార్య తల్లడిల్లిపోతోంది. దేవుడా నా భర్తని కాపాడంటూ కోటి దేవుళ్లకు మొక్కుతోంది. ఇక బీహార్కు చెందిన పూజ అయితే భర్త, తమ్ముడు, పెద్దనాన్న ఇలా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని మింగేసింది ఈ కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదం. ఆ కుటుంబాల బాధ వర్ణనాతీతం. వాళ్ళు గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నారు. కనురెప్పల మాటన ఉబికి వస్తున్న ఉప్పెనతో శోక సంద్రంలో మునిగిపోయాయి ఆయా కుటుంబాలు. పాసమైలారం సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న నిఖిల్ రెడ్డి, రమ్యశ్రీ పెళ్లైన 2 నెలలకే ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. వీళ్ళిద్దరూ 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 2 నెలల క్రితమే ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు. నిఖిల్ రెడ్డి స్వస్థలం కడప జిల్లా మద్దనూరు మండలం పెరికలపాడు కాగా, రమ్యశ్రీ స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట. రమ్యశ్రీ 6 నెలల క్రితం కెమికల్ ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరింది. పెళ్లైన 2 నెలలకే ఇద్దరూ కూడా ప్రమాదంలో చనిపోవడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కన్న కూతురు అర్ధాంతరంగా కన్నుమూయడంతో రమ్యశ్రీ తల్లి కన్నీరు మున్నీరవుతోంది. మాట్లాడలేక మాట్లాడుతోంది ఆ తల్లి. ఆరో నెల జాబ్లో జాయిన్ అయ్యి మొన్న కూడా మాట్లాడింది నాతో. నిన్నే మాట్లాడలేదు. ఏముంది అంటే ఏం తెలియట్లేదు నాకు. 6 నెలలు అవుతుంది అందులో జాయిన్ అయ్యి. రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు రమ్యశ్రీ కుటుంబానివి. వాళ్ళు కూలికి వెళ్తేనే పూట గడుస్తుంది. నోట్లోకి 4 వేళ్లు వెళ్తాయి. రమ్యశ్రీకి ఉద్యోగం వచ్చింది. తన కాళ్ళ మీద తను నిలబడింది. అమ్మయ్య అనుకునేలోపే అనుకోని విషాదం జరిగిపోయింది. సిగాచి కంపెనీ రూపంలో వచ్చిన మృత్యువు రమ్యశ్రీ, నిఖిల్ రెడ్డి ఇద్దరి జీవితాల్ని ఒకేసారి మింగేసింది. వాళ్ల జీవన ప్రయాణం అలా మొదలయ్యేలోపే ఇలా ముగిసిపోవడంతో ఇరువైపుల కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. 7:30-8 వరకు అక్కడే ఉండి పరిశీలించారు. అక్కడి విషయాన్ని ఎప్పటికప్పుడు మొబైల్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మళ్ళీ పొద్దున్నే వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో మళ్ళీ ఎంక్వైరీ చేయించారు. మార్నింగ్ బాడీ దొరికిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ విషయంలో కొలుగుపూడి శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు చెప్పడం కంటే ఇంకెక్కువే చెప్పాలి. ఎందుకంటే ఇంత దూరం నుంచి అక్కడికి వెళ్ళి చొరవ తీసుకొని ఒక కుటుంబ సభ్యుడిగానే భావించే చేశారని అనిపిస్తుంది నాకైతే. కొలుగుపూడి శ్రీనివాసరావు గారికి అయితే ధన్యవాదాలండి. చాలా ఎందుకంటే పిల్లలు వాళ్ళు చదివిన చదువులు ఆయనకు బాగా తెలుసు. పిల్లలకి చాలా చేదోడు వాదోడుగా ఉంటానని కూడా ప్రామిస్ చేశారు. ఈ అమ్మాయి యూనివర్సిటీలో సీట్ కొట్టి చదువుతుంది అంటే ఆ అమ్మాయి కెపాసిటీ ఆయనకు తెలుసు. తెలిసే మంచి చేయూతనిద్దాము అనే ఉద్దేశంతో ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. నిఖిల్ రెడ్డి చాలా మంచివాడని చెప్తున్నారు అతని బంధువులు. అలాంటి మంచివాడికి దేవుడు ఇలా ఎందుకు చేశాడని వాళ్ళు వాపోతున్నారు. కొత్తగా పెళ్ళి 2 నెలలు అయింది. లవ్ మ్యారేజ్. మనసు కొత్త ఇద్దరు భార్యాభర్తలకు మనసు కొత్తలు ఏం లేవు. బాగుండేది. ఇక్కడ ఉండి 1 వారం ఉండిపోయినారు. ఒక పిల్లకిందట ఉండిపోయినారు. అకస్మాత్తుగా జరిగింది. చాలా బాధాకరంగా ఉంది. పిల్లకాయ మంచోడు, అంత మంచివాడు నాయన. పాపం వాడు పుట్టినాల ఉండి చదువుకుంటా అక్కడ పోయి బతుకుతాడు. పాపం వచ్చిన కాడికి చాలు. 2 నెలలు అనుకో. 20 తేదీకి 2వ పడింది, 3 పడింది. ఇక మరొక బాధితుడు భీమ్రావ్ది ఎంత దురదృష్టకర ఘటన అంటే కేవలం 2 రోజుల ముందే సిగాచి ఇండస్ట్రీలో అతను జాబ్లో చేరాడట. 2వ రోజు డ్యూటీకి వెళ్లాడో లేదు ఆ భయంకర ప్రమాదంలో చిక్కుకుపోయాడు.
జాయిన్ అయిన 2 రోజులకే ఇలా పెను ప్రమాదంలో చిక్కుకుపోయాడని భీమ్రావ్ భార్య సోను వాపోతోంది. భీమ్రావ్కి 75% శరీరం కాలిపోయింది. అతడి కండిషన్ చాలా క్రిటికల్గా ఉందని ధృవ ఆసుపత్రి వైద్యులు చెప్తున్నారని అతని భార్య సోను ఏడుస్తోంది. భర్త ఉద్యోగంలో చేరి 2 రోజులు కూడా కాలేదు. ఉద్యోగం వచ్చిందన్న సంతోషం 2 రోజులు కూడా నిడవలేదు. ఉద్యోగము లేదు, ఇప్పుడు ఆ భర్త కూడా ఉండడేమోనన్న భయం, బెంగ ఆమె కళ్ళల్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పాపని ఎత్తుకుని తనకు జరిగిన ఆ ఇన్సిడెంట్ గురించి, తనకు జరిగిన ఈ అన్యాయం గురించి ఆమె అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తూ ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయింది సోను. 75% కాలిన గాయాలతో తన భర్త భీమ్రావ్ అల్లాడిపోతుంటే ఆమె తట్టుకోలేకపోతోంది. సంపాదించే భర్త తమకి దూరమైతే తను తన పాప రోడ్డున పడతామని ఆమె బోరుని ఏడుస్తోంది. తన పాప వయసు 5 నెలలని, తన భర్త కండిషన్ చాలా సీరియస్గా ఉందని సోను వాపోతోంది. తన భర్తని ఎలాగైనా బతికించాలని డాక్టర్లను వేడుకుంటోంది. కుటుంబాన్ని పోషించే భర్తకి ఏదైనా జరిగితే తాను తన పాప రోడ్డున పడతామని కన్నీరు మున్నీరవుతోంది సోను. చిన్న పాప ఉందని టెన్షన్ ఇవ్వద్దని మా మమ్మీ చెప్పలేదు. తర్వాత నెక్స్ట్ చెప్పింది. పొద్దున్న లేచారు మా మమ్మీ ఎడికి తీసుకొచ్చి నేను చూసిన. కానీ చూసేటప్పుడు డాక్టర్ కూడా అడిగిన, అంత సీరియస్ ఉందమ్మా, భరోసా కమ్ము ఉంది అని చెప్తున్నారు. కానీ దేవుని చిత్తమేగా, మీరు హెల్ప్ చేస్తే చెయ్యనని నేను ప్రార్థిస్తున్నా మీకోసం. 2 రోజులు మా సొంత ఊరు ఆడ నాకు ఇచ్చి, నేను పుట్టిన ఊరు ఇదే బల్లగూడెంలో, నాకు ఇచ్చిన మహారాష్ట్ర మానూరు. 5 సంవత్సరాలు 5 సంవత్సరంలో ఈ పాప పుట్టింది. ఇప్పుడు 5 నెలల పాప ఉన్నాం. 5 నెలలు. తన అల్లుడి పరిస్థితి సీరియస్గా ఉందని భీమ్రావ్ అత్తగారు కన్నీరు మున్నీరు పడుతున్నారు. 2 రోజులు పోయిండు పనికి, అంతే. అక్కడ పోయింది, ఇట్లా అయిపోయింది. పిల్ల బాధపడుతుంది. పిల్ల కూడా బాగుంటుంది, గుంటలు పోలుంది. ఈమె కూడా ఇన్ని ఒక్కదాని మా ఆయన కూడా కుంటుకున్నాడు. మేము ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు. ఏం చేయాలో కూడా నాకు ఏ చేతులు. డాక్టర్ ఏమంటున్నారు, అసలు ఏమో ఇది లేదు అంటున్నారు. చూసారు అసలు వాళ్ళ అసలు ఎంత కాలిపోయింది, మొత్తం కాలిపోయింది. అసలు చూసేది కూడా చూడడానికి చూస్తలేరు. ఆక్సిజన్ ఉంది, ఒట్టిగా శ్వాస నడుస్తున్నాను. 2 రోజులు డ్యూటీకి పోయాడు కదా, అక్కడ ఎట్లుంది ఏమన్నా చెప్పాడా కంపెనీలో? మా పాపకే తెలియదు, వాళ్ళు కిరాయికి ఉంటారు వాళ్ళ దగ్గర. అంటే మంచిగా ఉందని చెప్పారు కానీ నాకు తెలియదు. వర్క్ మంచిగానే ఉందని చెప్పాడు. మంచిగా ఉంది, హెల్ప్గా ఉండేది, మంచిగా పని చేయడానికి మంచిగా ఉండేది. మళ్ళీ రోజు పోతాను చెప్పారు. కుటుంబంలో ఒక్కరిని కోల్పోతేనే ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టం. అలాంటిది 3 కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? పూజను చూస్తే అర్థమవుతుంది. పూజ భర్త, తమ్ముడు, పెదనాన్న. సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ శిథిలాల కింద వాళ్ళ 3 బతుకులు చితికిపోయాయి. పూజ ప్రస్తుతం 7 నెలల గర్భవతి. 1.5 కొడుకుతో భర్త, తమ్ముడు, పెదనాన్న ఆచూకీ కోసం తల్లడిల్లిపోతోందామె. 4 लोग थे। कौन कौन है? मेरा पति, मेरे चाचा है, भैया है, बड़े पापा है। 3 लोग हैं आपके फैमिली से। आपका पति है, आपका चाचा है, आपका भैया भी है। हाँ, एक बड़े पापा एक है। बड़े पापा एक है। अच्छा, कल सुबह से उसका कुछ पता नहीं है? नहीं। अच्छा, ये आपका बच्चा? हाँ, बच्चा है। इसका डैडी अंदर है अभी? अभी अंदर है, 4 अंदर है, 3 अंदर। 3 अंदर है आपके फैमिली से? नहीं मिला। अरे कोई भी नहीं है? कोई भी नहीं है। अभी प्रेग्नेंट है अम्मा? हाँ, 7 महीने प्रेग्नेंट है। कितने महीने का? 7 महीने का। बड़ा ऑपरेशन से होता है। कोई नहीं जा रहा है। ना आप बेटा कहाँ से? नहीं, अच्छा, उसका मम्मी है। ना बेटा नहीं है। कोई नहीं है मेरा परिवार।
इसका पापा भी नहीं, इसका मम्मी भाई भी नहीं है, कोई नहीं है, नहीं है। इसका हस्बैंड घर चला रहा था। इसको बहन है, देखिए इसको, बहन इसका हुआ, इसको शादी ब्याह कैसे होगा।